హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఎర్రేని డిక్లేర్ చేసి ఆ ఎర్రేలో సింపుల్ ఆబ్జెక్ట్స్ని సేవ్ చేస్తాం. అంటే మనం ఎర్రేలో ఇప్పుడు వరకు ఏం సేవ్ చేసాము, ఎర్రేలో గ్రూప్ ఆఫ్ నెంబర్స్, అలాగే నెంబర్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ స్ట్రింగ్స్, స్టూడెంట్ మార్క్స్, స్టూడెంట్ నేమ్స్, ఈ విధంగా మనం సేవ్ చేసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ ఏం చేద్దామంటే స్టూడెంట్ పాస్డ్ అవుట్ ఇయర్స్ని మనం ఆబ్జెక్ట్స్ కింద స్టూడెంట్ నేము ఎలాంగ్ విత్ స్టూడెంట్ పాస్డ్ అవుట్ ఇయర్ని ఒక ఎర్రే డిక్లేర్ చేసి అందులో సేవ్ చేస్తాం. ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు ఎర్రేస్ని. మీరు గుర్తుపెట్టుకోండి, వేర్ పాస్డ్ ఇయర్స్, వేర్ ఎస్ ఇయర్స్ అని చెప్పి ఒక SYEARS ఒక ఎర్రేని నేను ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను, స్టూడెంట్ ఇయర్స్. ఓకే, సో ఇది ఎర్రే కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసుకుంటున్నాను. సో సింపుల్గా అర్థం అవడానికి, సో ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను. ఆబ్జెక్ట్లో ఏం మెన్షన్ చేస్తున్నానంటే నేమ్. ఓకే, స్టూడెంట్ యొక్క నేమ్ని ఇక్కడ రాస్తున్నాను, నేము కోలన్ వెంకట్. ఓకే, తర్వాత కామా ఇయర్ ఎప్పుడు పాస్డ్ అవుట్ YEAR, ఇయర్ వచ్చేసి 2010లో పాస్డ్ అవుట్. ఓకే, 2010. సో ఇది ఒక ఆబ్జెక్ట్. ఓకే, ఈ ఆబ్జెక్ట్స్ని ఎర్రేలో సేవ్ చేస్తున్నాను అనమాట నేను. ఇంకో స్టూడెంట్ నేము కోలన్ కిరణ్. ఓకే, అన్ని స్మాలే వాడదాము. కిరణ్. ఇయర్ వచ్చేసి 2010 రాసాం కదా, 2000 అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. ఓకే, 2000లో పాస్డ్ అవుట్. రైట్. తర్వాత ఈ ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నేమ్ ఈక్వల్స్ టు VLR అని రాస్తాను. స్మాల్ సెల్ VLR. ఇతను పాస్డ్ అవుట్ ఎప్పుడంటే ఇయర్ వచ్చేసి 2009. ఇంకోటి తీసుకున్నాం. మొత్తం 4 ఆబ్జెక్ట్స్ని ఒక ఎర్రేలో పెట్టుకుంటున్నాను నేను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి హరి 2015 అని రాస్తున్నాను. ఓకే, 2015లో పాస్డ్ అవుట్. సో మనం SERSలో అనే ఎర్రేస్లో 4 ఆబ్జెక్ట్స్ని సేవ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు 4 ఆబ్జెక్ట్స్ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇన్నర్ HTML ఈక్వల్స్ టు ఐడి. ఇక్కడ డెమోనే కదా మనం యూజ్ చేసింది, డెమో. ఇన్నర్ HTML ఈక్వల్స్ టు SYEARS అని చెప్పి నేను ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. SERS ఏ విధంగా ప్రింట్ అవుతుందో చూడండి. ఓకే, రీలోడ్. సో ఆబ్జెక్ట్ ఈ విధంగా డిస్ప్లే అయితే వెళ్ళిపోతుంది. సో అందుకని మనం ఏం చేద్దాము అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుని ఆ ఫంక్షన్ని కాల్ చేద్దాం. ఓకే, సో ఆ ఫంక్షన్ నేమ్ వచ్చేసి డిస్ప్లే ఇయర్స్ అని చెప్పి పెట్టుకుంటున్నాను, YEARS. సో DISPLAY సపోజ్ డిస్ప్లే YEARS, డిస్ప్లే ఇయర్స్. సో ఇయర్స్ ఫంక్షన్ కాల్ చేసుకుంటున్నాను. ఇయర్స్ ఫంక్షన్లో ఏం కోడ్ రాస్తున్నాను అంటే, లేదనుకుంటే మీరు ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి, SERS 0, ఇండెక్స్ వాల్యూ 0లో ఉన్న నేమ్ ఏంటిది, నేమ్ వచ్చేసి వెంకట్. ఇప్పుడు మనకు అవుట్పుట్ చూడండి, అలా డైరెక్ట్గా ప్రింట్ చేస్తే రావట్లేదు. సో అందులో ఉన్న ఎర్రేలో ఉన్న ఆబ్జెక్ట్స్ ఉన్నట్టయితే ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా మనం ప్రింట్ చేసుకోవాలి, SERS ఆఫ్ మన యొక్క ఎర్రే నేము డాట్ వితిన్ స్క్వేర్ బ్రాకెట్స్లో దాని యొక్క ఇండెక్స్ వాల్యూ. ఓకే, ఇండెక్స్ వాల్యూ 0 ప్లస్ కన్కాటినేషన్ ఆఫ్ స్పేస్ ఇద్దాం, ఇక్కడ స్పేస్ ప్లస్ SERS 0 ఆఫ్
డాట్ ఇయర్. సో ఇయర్. సో మనకి వెంకట్ ఇయర్ కూడా డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మీరు వాల్యూస్ అన్ని ప్రింట్ చేసుకోవాలి. ఇలా ప్రింట్ చేసే బదులు నేను ఏం చేస్తున్నాను అంటే ఒక అన్నీ మనకి 2-3 సార్లు యూజ్ అవుతాయి కాబట్టి ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఆ ఫంక్షన్ నేమ్ వచ్చేసి డిస్ప్లే ఇయర్స్. ఓకే, డిస్ప్లే ఇయర్స్. సో ఇక్కడ వచ్చేసి సో డిస్ప్లే ఇయర్స్కి సంబంధించిన ఫంక్షన్ రాద్దాం. ఫంక్షన్ డిస్ప్లే ఇయర్స్. సో ఇక్కడ డిస్ప్లే ఇయర్స్కి ఫంక్షన్. సో ఓపెన్ అయినప్పుడు కర్లీ బ్రాకెట్స్. ఇక్కడ ఏం రాద్దాము అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో ఇయర్. సో దీన్ని ఇన్నర్ HTML ఇక్కడి నుంచి కిందకి డివైడ్ చేద్దాము. ట్యాబ్ పెట్టుకుంటున్నాను. ఇయర్. సో మళ్ళీ దీన్ని ప్లస్ కన్కాటినేషన్ ఆఫ్ న్యూ లైన్లోకి రావాలి. అన్నీ ఇలా పెట్టుకుంటే వెళ్ళిపోతే ఏమవుతుంది, అన్నీ కూడా దాని తర్వాత ఒకటి వచ్చేస్తాయి. కావాలంటే చూడండి, ప్లస్ సో 1 2 3 ఓకే 3. ఇప్పుడు మనకు అవుట్పుట్ చూడండి ఒకసారి, కంట్రోలర్స్. సో మనకి ఏమవుతుంది, ఇనిషియల్గా డెమోకి వచ్చేసి ఇక్కడ ఉంది గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో. ఓకే, బై డిఫాల్ట్గా మనకి ఏం కావాలి, డిస్ప్లే ఇయర్స్ తోటి మనకి ఇందులో ఉన్న వెంకట్ ఇయర్స్ అన్ని కూడా డిస్ప్లే అవ్వాలి అంటే మనం ఒక డిస్ప్లే ఇయర్స్ ఫంక్షన్ క్రియేట్ చేసుకుని ఆ డిస్ప్లే ఇయర్ ఫంక్షన్లో మనం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో ఇన్నర్ HTML ఈక్వల్స్ ఇలా రాసాం కదా. కానీ అవుట్పుట్ మనకి డిస్ప్లే కావట్లేదు. ఎందుకు అవట్లేదు అంటే ఈ బటన్ సంగతి పక్కన పెట్టేయండి, ఐడి ఉంది కదా. అయితే ఇక్కడ నేను ప్లస్ చేశాను. సో ఇక్కడ సెమీకోలన్. ఓకే, లాస్ట్ అయితే మనకి ప్లస్ పెట్టేసరికి మనకు కన్ఫ్యూజ్ అవుతుంది అది. సో వచ్చినాయా, రైట్. సో ఇలా రావడం వల్ల యూజ్లెస్. మనకి ఏం చేయాలి, ఒక ఆర్డర్లో రావాలి. అందుకని ప్లస్ డబుల్ కోట్స్లో బిఆర్ లైన్ బ్రేక్ ఇస్తున్నాను. ఓకే, సో బిఆర్ ట్యాగ్ బిఆర్. సో బిఆర్ని దీంతో కన్కాటినేట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఒకసారి, ఫస్ట్ దానికి బిఆర్ ఇచ్చాను. సో వెంకట 2010 కిరణ్. ఓకే, అన్నిటికీ బిఆర్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతాం. ఓకే, సో ఇప్పుడు మనకి క్లియర్గా ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నేము వాళ్ళ పాస్ట్ అవుట్ ఇయర్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ పాస్ట్ అవుట్ ఇయర్స్ని సార్ట్ చేసి మనకు అవుట్పుట్లో డిస్ప్లే కావాలి. పాస్ట్ అవుట్ ఇయర్స్ని మనం అవుట్పుట్లో డిస్ప్లే చేయాలి. సో చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ క్రియేట్ చేసుకున్న ఫంక్షన్ వచ్చేసి ఫంక్షన్ సిపి ఫంక్షన్ myf అంతే కదా. సో బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఏం కావాలి, ఇయర్స్ సోర్ట్ అయి కనపడాలి. ఓకే, మై ఫంక్షన్లో నేను కంపేర్ ఫంక్షన్ రాస్తున్నాను. ఓకే, కంపేర్ ఫంక్షన్ వల్ల కంపేర్ ఫంక్షన్ ఈ విధంగా రాస్తాము. సో మన యొక్క ఎర్రే నేమ్ ఏంటిది, ఎర్రే నేమ్ వచ్చేసి SERS డాట్ SYERS డాట్
ప్లస్ ఇయర్ డాట్ సోర్ట్. సో కంపేర్ ఫంక్షన్. సో ఫంక్షన్ సో రెండు పారామీటర్స్ని పాస్ చేయాలి. కంపేర్ ఫంక్షన్ గుర్తుంది కదా, అది రాసుకోండి. ఏ కామా బి. సో ఇందులో ఇయర్స్ తోటి కంపేర్ చేస్తాం మనం. ఓకే, కర్లీ బ్రాకెట్స్లో రిటర్న్ ఏ డాట్ ఇయర్ మైనస్ బి డాట్ ఇయర్. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి అవుట్పుట్ అప్డేట్ చేయండి. సో మనకి సోర్ట్ చేస్తున్నాం. ఎక్కడ రాసాం చూద్దాం. సో డిస్ప్లే కాల్స్ అసలు యాక్చువల్గా డిస్ప్లే చేసి మళ్ళీ ఇక్కడ ఈ ఫంక్షన్లో కాల్ చేయాలి కదా, మనం మర్చిపోయాం. ఓకే, డిస్ప్లే ఇయర్స్. సో మనకి ఇయర్స్ సోర్ట్ అయ్యి మనకి డిస్ప్లే. ఓకే, సో ఈ విధంగా మీరు అర్రేస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ పర్టికులర్ కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి కదా, కీ వాల్యూ. సో పర్టికులర్ కీ తోటి మనం సోర్ట్ చేయాలనుకుంటే ఈ విధంగా సోర్ట్ చేసుకోవచ్చు.